చెప్పండి మీ పేరు? నా పేరు రజితావాణి. నేను 2008లో వచ్చాను. ఎందుకంటే సార్ మీద కోపంతో వచ్చాను. సారు ప్రోగ్రామ్‌కి రావడం వల్ల నన్ను చెంప మీకెళ్ళి ఒక చల్లుమని కొట్టాడు. నీ సంగతి చెప్తా అని చెప్పేసి సార్‌కే వార్నింగ్ ఇచ్చి, ఈరోజు నాకు ధ్యానము, ధ్యాన ప్రచారం లేనిది నా జీవితం లేదండి. మా అమ్మాయి పెద్దమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది ఎంగేజ్‌మెంటు. మేము లైఫ్‌లో సెటిల్ అయ్యానండి. నిజంగా చెప్పాలంటే ఒక శ్రీమూర్తికి పీఎస్ఎస్ మూమెంట్ అనేది ఒక అగ్రతాంబూలం పట్టారండి పత్రి గారు. ఈరోజు పత్రి గారు లేకపోయినా ఆయన భుజస్కంధాల మీద త్రికరణ శుద్ధితో మనస, వాచ, కర్మ అనే 3 పిరమిడ్ శక్తి, సాకార జగత్, ధ్యాన జగత్ అనే ఈ యొక్క 3 ఎజెండాలు మన భుజాల మీద తట్టి పెట్టాడండి. నేను ప్రతిరోజు ఎవ్రీడే విలేజెస్‌కి గ్రామానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ ఇవాళ పరిణీత మరి వన్ఎస్ మెడిటేషన్లో చెప్పారు. ఊరు, గ్రామము, దేశవ్యాప్తంగా మన మెడిటేషన్ ధ్యానం అంటే రకరకాల ధ్యానాలు లేవండి. ఒకే ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం అండి. అది మన పత్రి గారు నేర్పించినటువంటి ఈ యొక్క సంకల్పాన్ని మన విశ్వవ్యాప్తంగా చేసామండి. ఈరోజు నిజంగా ఈ బోధనలో సేవ చేయడానికి కానీ, ప్రచారం చేయడానికి కానీ, ఆయన ఇంట్లో ఉండి ఇంత అద్భుతంగా మనము లీడ్ చేస్తున్నామంటే మన యొక్క అదృష్టం అండి. ఎందుకంటే సార్ అంటారు కదా, గత జన్మ సుకృత వాసనలు ఉంటేనే మా టీం అందరితో నేను వర్క్ చేయడం జరిగింది. కమల కుమారి కానీ, వాళ్ళ ఫ్యామిలీతో కానీ, మరి లక్ష్మణ్ గారు, మా సభ్యులంతా కూడా ఎంతో అన్యోన్యతంగా కలిసి చక్కగా సప్తాలు నిర్వహిస్తామండి. ఎవరు కాదనకపోయినా, ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా చక్కగా కూర్చోబెట్టి ఒక్కరున్నా సరే సార్ మేము వెళ్ళి ధ్యానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామండి. సో పత్రి గారి లక్ష్యమే మా లక్ష్యం అండి. నా తుది శ్వాస వరకి నేను ఈ పిఎస్ఎస్ మూమెంట్కి సేవ చేస్తూనే ఉంటాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసికి మరొకసారి జై హో పత్రిజీకి, సాకార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి థ్యాంక్ యూ.